దేవుని ఆశీర్వాదాలు మీకు కావాలంటే తేరగా రావండి. ఏ వ్యాపారం గాని, ఏ వ్యవసాయం గాని, ఏ ఉద్యోగం గాని, ఏ యొక్క చేతివృత్తి పనిచేస్తున్నా దేనికైనా కష్టపడిందే ఏది రాదు. ఉద్యోగం కావాలంటే ఆ యొక్క ఏ ఉద్యోగం కావాలో ఆ ఉద్యోగానికి నువ్వు చదువుకొని అన్నిట్లో పాస్ అయి ఎంతో కష్టపడి చదివి రాత్రి పాలన కంట చదివి ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన తర్వాత నీకు వస్తుంది ఆ ఉద్యోగం. అలాగే వ్యవసాయదాడు ఇప్పుడు విత్తనాలు విత్తాడంటే ఆ విత్తనాలు విత్తిన తర్వాత 3 నెలలు 6 నెలలు అలాగే ఎదురు చూసి ఏ సమయంలో ఏది పెట్టాలో మా సైడ్ పొగాకు మిర్చి ఇదంతా పండిస్తుంటారు. పసిబిడ్డను చూసుకున్నట్టు పొగాకుని గాని అది ఎదిగే వరకు కూడా రాత్రి పగలు కూడా ఆ యజమానుడు ఆ తోటకి నీరు కడుతూ అక్కడే ఎక్కువ గడుపుతాడు. తన ఇంటి దగ్గరికి కూడా రాడు. అలా సంపడిన తర్వాత పంటను కోస్తాడు. ఏదో ఒక వ్యక్తిని చూడండి, ఏ పనిలోనైనా దేవునికి బిడ్డలారా కష్టపడకన్నా సుఖంగా ఏమి రాదు. కష్టపడకన్నా సుఖంగా నువ్వేయో మాయ మాటలు చెప్పేసి సంపాదించి ఆ దినానికి సంతోషంగా పొంగిపోతున్నా తర్వాత మాత్రం భయంకరంగా నీకు వచ్చిన శ్రమని ఎవరు కూడా తప్పించలేరు.